ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈసీఐఎల్ ప్రతినిధులతో ఏపీఎస్సీసీ నీలం సాహ్ని సమావేశమయ్యారు. 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారామె. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ప్రభుత్వాందే అన్నారు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని. గ్రామ పంచాయతీల్లో 137,671 పోలింగ్ స్టేషన్లుంటాయని, 4 ఫేజ్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వీలుంటుందని చిట్చాట్లో చెప్పారామె. ఈవీఎంల వినియోగంపై ఏడాది క్రితమే ప్రభుత్వం కమిటీని వేసిందని, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నారన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ సమావేశం ఉంటుందని, అందులో భాగంగానే ఇవాళ సమావేశమయ్యామని చెప్పారు. ఇవాల్టి సమావేశంలో ఈవీఎంల గురించి మాత్రమే చర్చించామన్నారు. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. S3 మోడల్ ఈవీఎంలలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరో చోట వాడుకునే అవకాశం కూడా ఉందని చెప్పారామె. ఒక ఫేజ్ ఎన్నికలో వినియోగించిన ఈవీఎంను మరో ఫేజ్లో వినియోగించొచ్చని తెలిపారు. 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని, ఒక కంట్రోల్ యూనిట్కు 2 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయొచ్చని తెలిపారు. ఈసీఐఎల్ ప్రతినిధులతో ఏపీఎస్సీసీ నీలం సాహ్ని సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. స్థానిక ఎన్నికల సమరానికి మొత్తానికి కసరత్తు అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఈవీఎంలను ఈసారి వినియోగిస్తారు అని చెప్పనైతే తెలుస్తుంది. ఇప్పటిదాకా కూడా బ్యాలెట్ పేపర్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించే వాళ్ళు, దానికి సంబంధించినంత వరకు స్థానిక ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్న పరిస్థితిపై, అంటే ఈవీఎంలు వినియోగిస్తే ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి, బ్యాలెట్ పేపర్ల కంటే ఈవీఎంలు వినియోగిస్తేనే సౌకర్యవంతంగా ఉంటుంది అనే విధంగా కూడా కొంతవరకు ఆలోచించడం, అలాగే ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి చోట ఈవీఎంలు వినియోగించడం జరుగుతున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించడానికి ఏ మోడల్ ఈవీఎం అయితే పనిచేస్తుంది, ఏ మోడల్ ఈవీఎం అయితే వినియోగించినప్పటికీ కూడా త్వరగా ఎక్కువ సాధ్యమైనంత తక్కువ కాలంలో ఎన్నికలు పూర్తి చేయగలుగుతాము అనే విధంగా కూడా కొంతవరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంవత్సరం క్రితమే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పంచాయతీరాజ్ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ గా, అలాగే పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల యొక్క కమిషనర్లు, అలాగే స్థానిక ఎన్నికల అధికారులు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మెంబర్లుగా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈవీఎంల వినియోగంపై ఒక నిర్ణయానికి వచ్చేటందుకు కూడా ఒక చర్చ అయితే జరిగినట్టు ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీ ద్వారా ఇప్పటికే ఈవీఎంల వినియోగంపై ఒక నిర్ణయం వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితుల్లో S3 మోడల్ ఈవీఎంను వినియోగించడానికి కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయాలి అని చెప్పేసి, అలాగే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనవరి నుంచి ఎన్నికలు నిర్వహించడంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలేంటి అనే విషయం మీద కూడా పూర్తిగా ఒక నిర్ణయాన్ని చెప్పాలి. జనవరి నాటికి సంసిద్ధతపై ఒక నిర్ణయం వ్యక్తం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతూ, సూచిస్తూ కూడా ఒక లేఖను ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లేఖ తర్వాత తదనంతర పరిణామాలలో ఏదైతే మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినటువంటి కమిషనర్లతో ఈరోజు ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని భేటీ అయ్యారో, ఆ భేటీలో కూడా ఖచ్చితంగా ఈ S3 మోడల్ సంబంధించినటువంటి ఈవీఎంను ఈసీఐఎల్ ఇంజనీర్ల ద్వారా తెప్పించుకుని దానిని మోడల్ను కూడా ఒక
డెమో అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా దీనిని వినియోగించడానికి అంటే ఒక S3 ఈవీఎంను వినియోగించినట్లయితే కనుక 2 బ్యాలెట్ యూనిట్లను కూడా ఒకేసారి అనుసంధానం చేసి వినియోగించడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం, అలాగే ఇంకొక పక్కన ఈవీఎం దీనికి సంబంధించి ఒకసారి ఈవీఎంను వినియోగించిన తర్వాత దానిలో ఉండేటటువంటి మెమరీ బాక్స్ను తీసుకుని దానిలో ఉండే డేటాను మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే ఈవీఎంను వెంటనే ఒక రోజులోనే పక్కన మరలా జరిగేటటువంటి ఎలక్షన్కు కూడా అదే ఈవీఎంను వినియోగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గతంలో వాడినటువంటి ఏదైతే M1 M2 లేదా దాని ముందు వాడినటువంటి మోడల్స్లో అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఈవీఎంలో నుంచి మెమరీని తీసుకుని మళ్ళీ వాడడం అనేటటువంటి అవకాశం లేకపోవడం కూడా ఇందులో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనా అన్ని రకాలుగా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి సంసిద్ధతను తెలియజేయడానికి అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనే అంశం మీద అయితే మాత్రం పూర్తి స్థాయి చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. ఇంకొక పక్కన ఖచ్చితంగా జనవరి తర్వాత సంసిద్ధతను వ్యక్తం చేయాలి. అలాగే మార్చి తర్వాత ఈ దాదాపు మొత్తం స్థానిక సంస్థలన్నిటికీ కూడా కాలం ముగుస్తుండడంతో ఈ స్థానిక ఎన్నికల నిర్వహణపై మాత్రం ప్రస్తుతం ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, NTV, విజయవాడ నుంచి.